శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం. దువ్వాడ మాధురి అలాగే శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ ఒక పార్టీలో పట్టుబడినట్లు, ఆవిడ బర్త్డేకి సంబంధించి ఎవరో ఒక పర్సన్ వాళ్ళ అనుచరులు పార్టీ పెడితే వీళ్ళు వెళ్ళి దానికి అనుమతి లేనట్లు అరెస్ట్ అయినట్లు కొన్ని న్యూస్లు వచ్చాయి. అయితే వాళ్ళు మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చి మేము అరెస్ట్ అవ్వలేదు, జస్ట్ మమ్మల్ని క్వశ్చన్ చేశారు వదిలేశారని చెప్పేసి అన్నారు. దీని సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో భాగంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం అవ్వగాలేంది, మా ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వలేడా అని ఆవిడ క్వశ్చన్ చేసింది. మరి ఆవిడ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? మొయినాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో వీళ్ళు బర్త్డే పార్టీ ఎవరు పార్థసారథి అని ఆయన అసిస్టెంట్ అనుకుంటా ఓకే, అరేంజ్ చేశాడు. అతనిది కూడా అదే రోజు బర్త్డే అని అన్నారు. దాని మీద 10 స్కాచ్ బాటిల్స్ అంటే విదేశీ మద్యం, తర్వాత హుక్కా, తర్వాత డ్రగ్స్ కూడా దొరికాయని అన్నారు. 29 మంది 26 మంది అటెండ్ అయ్యారు దానికి. అందులో రీతు చౌదరి కూడా ఉందన్నారు, మనకు తెలియదు. అందులో అంటే ఆ విజువల్స్లో ఎవరని మనకు తెలియదు కదా. డాన్స్లు అయితే జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎవరో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వీళ్ళు డీజేలు పెడతారు కదా, విపరీతమైన సౌండ్తో డిస్టర్బెన్స్ వచ్చి ఎవరో కంప్లైంట్ చేశారు. వెళ్ళి చేస్తే పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే అరెస్ట్ చేశారన్నారు, కానీ అరెస్ట్ చేశారు లేదో మనకి న్యూస్ బయటికి రాలే. మీకు అంతకుముందు మంగ్లీ విషయం కూడా అలాగే జరిగింది, మీకు గుర్తుంటే కనుక. అయితే అంటే వీళ్ళు మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా చేసుకుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇదే ఒక సామాన్య వ్యక్తి చేస్తే ఈ పాటికి రచరచ అయిపోతుంది. మరి వీళ్ళు సెలబ్రిటీ స్థాయికి వచ్చేసారా? ఈ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి మనకు తెలియదు. అంటే సెలబ్రిటీలు అంటే ఎవరు అని మనకు తెలియదు, అది కూడా తెలియదు. ఒకప్పుడు సెలబ్రిటీస్ వేరు, ఇప్పుడు సెలబ్రిటీస్ వేరు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ అనే పదాన్ని యూ హ్యావ్ టు అప్లై ఫర్ సమ్ పీపుల్. ఏదో ఒక రాత్రిలో గొప్పవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్. అంటే వేరే రకరకాల రీజన్స్ తోటి నేను అంటున్నది అది. వ్యక్తిగతంగా వాళ్ళు చేసే పనులతోటి వాళ్ళు ఒక రాత్రిలో అయిపోయేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఇంకా మీదట మనం హీరోల్ని హీరోయిన్స్ని సెలబ్రిటీస్ అనక్కర్లేదు, నటీనటులు అంటే సరిపోతుంది. అయితే పొలిటీషియన్స్ అయితే పొలిటీషియన్స్, అట్లా మనం కన్ఫైన్ చేయాలి. సెలబ్రిటీ హోదా అనేది ఇంకా మీదట ఇలాంటి వాళ్ళకే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా వాళ్ళు 2-3 ఛానల్స్కి ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే అక్కడ మద్యం బాటిల్స్ అయితే ఉన్నాయి, పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళకి తెలియదు అనుకుంటాను. అంటే ఈయనంటాడు ఆవిడ బర్త్డే రేపు ఇవాళ కాదు, మేము ఇవాళ ఎందుకు చేసుకుంటాం పార్టీ, మేము 9:30కో ఎప్పుడో వెళ్ళాము, 10:00కో ఎప్పుడో పోలీసులు వచ్చారు, 10:25కో 10:26కో మేము బయటకు వచ్చాం ఏదో చెప్పారు వాళ్ళు. మర్నాడు సాయంకాలం చేసుకుంటారు. అంటే నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నా, మామూలుగా అంటే పుట్టినరోజులు అనేవి అంటే ఇప్పుడు ఈవిడ సెలబ్రిటీ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈవిడికి బర్త్డే చేస్తాడు, లేకపోతే ఆయన చేయిస్తాడు. ప్లస్ ముందు రోజు రాత్రి 12కి కేక్ కట్ చేస్తారు, కానీ మర్నాడు సాయంకాలం మర్నాడు రాత్రి కేక్ కట్ చేయరుగా. అంటే వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పారు, అది చెప్తున్నా. రెండోది మీరు ఒక మాట అన్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగాలేంది, మా ఆయన ఎమ్మెల్యే కాడా అని. అంటే ప్రజలు ఆలోచించుకోవాలి, మీ ఆయన ఎమ్మెల్యే చెయ్యాలా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురిని ఒకేసారి తన దగ్గర ఉంచుకుని అతనేమి ఎమ్మెల్యేగా పోటీ చేయలే. అతను విడిపోయాక విడాకులు తీసుకున్నాక పద్ధతిగానే ఆయన చేసుకున్నాడు, అది అతని వ్యక్తిగతం. మీ వైసీపీ వాళ్ళు ఆయన మీద పడి ఏడ్చారు తప్ప ఎవరు ఆయన వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళాల. ఇప్పుడు మీరు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యకి విడాకులు ఇచ్చి అతను ఎవరితో ఉన్నా మనకు అనవసరం, అది అసలు ఎవడు మాట్లాడు. అంటే వైసీపీలో మీరు గమనిస్తే ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఇతన్ని బయటకు పంపించేశారు పార్టీ నుంచి అని టాక్ వచ్చింది కదా. ఈ మొయినాబాద్ ఇన్సిడెంట్లో వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు అని వచ్చింది కొంతమంది. కాబట్టి ఇవంతా కూడా నాటకాల జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైసీపీలో అనేది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంత ఈజీగా అవ్వలా. ఇంకా ఆవిడకి పాపం రాజకీయ చరిత్ర తెలియదేమో. అతను ఒక నటుడు, అంతమంది ఫ్యాన్స్ ఉండి, కాపులు అయి ఉండి, అంటే కాపు ఓటింగ్ ఎక్కువ ఉండి కూడా 2 చోట్ల ఓడిపోయాడు ఆయన, గాజువాక భీమవరంలో. తర్వాత ప్రజలు గెలిపించుకున్నారు. ఇదేంటి మనం తప్పు చేసాము, పవన్ కళ్యాణ్ మనకు కావాలని
100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, అది వాళ్ళకి తెలియదేమో. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ మీద ఏం నెగిటివ్ లేదు, వ్యక్తిగతంగా కూడా లేదు. ఎందుకంటే ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేస్తాడు తప్ప పక్కవాడి సొమ్ము కాజేయడు. ఇప్పుడు భార్య మీద ఆధారపడి గొప్పవాడు అవలా. ఎవరు, దువ్వాడ శ్రీనివాస్ లాగా. దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం వాణి అన్న ఆవిడ, దివ్యల మాధురి కాదు. కాబట్టి దివ్యల మాధురి గారు మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకోవాలి. ఆయన ఎవరో అయ్యారు కదా, మా ఆయన అవడా అంటే మీ ఆయన ఏంటి? ఫస్ట్ థింగ్, పెళ్లి చేసుకున్నారా మీరు? మనకు తెలీదు. ఆయన ఎప్పుడవుతాడు? పెళ్లి చేసుకుంటే అవుతాడు. అందుకని మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈవెన్ మాధురికైనా మనం అదే చెప్తున్నాం. మీ వ్యక్తిగతం మీ ఇష్టం, మీరు తిరుగుతారా, మీరు పెళ్లి చేసుకుంటారా, మీ ఇష్టం అది. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో కావాలంటే ఒకసారి పాత వీడియోలన్నీ వేస్తే మనకు తెలుస్తుంది. అంటే మా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి, ఇట్లా ప్రచారాలు చేస్తున్నారంటే, ప్రచారాలు చేశారని ఆ వ్యక్తిని నేను ఆ వ్యక్తితో ఉంటానో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో ఎవడు అనడు, భార్య ఉండగా కదా. మీరు ప్రూవ్ చేసుకోవాలి, నాకు అతనితో ఎటువంటి సంబంధం లేదు అనేది మీరు ప్రూవ్ చేసుకోకుండా మీరు ఇలా అన్నారు కాబట్టి నేను అతనితో ఉంటాను అన్నారు మీరు. అది అందులో ఉండే లాజిక్ ఏంటో ఆవిడికి తెలియాలి. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఎవరు అనవసరంగా మాట్లాడొద్దండి. దానివల్ల నష్టం వాళ్ళకే. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడా లేదా అనేది 29 ఎలక్షన్స్లో మనమే చూస్తాం. కాబట్టి మీ యాస్పిరేషన్స్ ఏమున్నాయో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈవిడ ఎమ్మెల్యే అవుదాం అనుకుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఆవిడ ఎమ్మెల్యే చేస్తుంది, చూద్దాం అది కూడా. కాబట్టి మీరు వ్యక్తిగతంగా, ఆవిడకి హుక్క అంటే తెలియదుట, అంటే మందు సంగతి తెలుసు కానీ సరే అవి తెలుసా లేదా మనకెందుకు ఈ గోల్ అంతా. ఇప్పుడు అన్నీ మీకు అదే కదా చెప్పాను. ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీస్ అయిన వాళ్ళందరూ వాళ్ళకి అన్నీ తెలుసు లేదు అనేది వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మీద పడక్కర్లేదు. మీకు ఏమంటారు, పాపులారిటీ కావాలనుకుంటే వేరే రకంగా తెచ్చుకోండి, ఆయన పేరు ఉపయోగించుకుని తెచ్చుకోక్కర్లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.